కడప జిల్లాలోని వీరపల్లి, సుండుపల్లి మండలాల వైసీపీ బీఎల్ఏలకు వీరపల్లిలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత వివరించారు. ఓటర్లకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉందని విమర్శించారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక రాయలసీమలో ఫ్యాక్షన్కు అడ్డుకట్టపడిందన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం జగన్ పనిచేశారని తెలిపారు. ఓటు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని గుర్తు చేశారు. వైసీపీ మద్దతుదారుల ఓట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. ఈ రెండు మండలాల నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత వేవ్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎలక్షన్ బ్రహ్మాండంగా మీరందరూ కూడా మీ కష్టంతోనే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా కానీ మేము ఎంపీగా కానీ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తాను. మామూలుగా ఓటర్ లిస్ట్ లో మా పేరు ఉంది, ఇంకా ఇబ్బంది ఉండదు అనుకొని మనం ఏ మార్పాటుగా ఉంటే ఈ రోజు ఓట్లు పోయే పరిస్థితి ఉంది. పెద్దలందరూ కూడా చెప్పినారు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగినాయో, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఓటు 2 ఓట్లతో పోయి ఓట్లు తీసేశాక ఏ విధంగా రిజల్ట్ అంతా కూడా తారుమారైందో, వీటికి ఒక ముఖ్య కారణం ఉంది. ఈ రోజు ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా వదిలేసింది. ఈ రెండు మండలాల నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత వేవ్ లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ అన్నమయ్య జిల్లాలో మన మీటింగ్ జరగడం జరిగింది. ఆ రోజులో మన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఆ రోజు రావడం జరిగింది. తరువాత మన నియోజకవర్గాల అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ బిఎల్ఎల్ సమావేశాలు జరపడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్సీ గారు రావడం, అదేవిధంగా పెద్దిరెడ్డి మన రీజనల్ కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి అన్న గారు, నేను అందరూ కలిసి అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాళ్ళకు సపోర్ట్ గా మన నాయకులు కూడా వాళ్ళతో వెళ్ళి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమం మీద అందరూ కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ మనకు అతి తక్కువ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు జరిగిన రాష్ట్రాలలో ఇంతకు ముందు అధికారం ఉన్న ప్రభుత్వాలే ముఖ్యమంత్రులే ఓడిపోయిన పరిస్థితి. అంటే వాళ్లకు ఈ సెల్ ప్రోగ్రాము వాళ్ళ ఎలక్షన్ టైం దగ్గర ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగింది. వాళ్ళకు సపోర్ట్ గా